అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాము. సో, ఇక్కడ మనం టెక్స్ట్ ఎడిటర్‌ని వాడుకుంటున్నాము. టెక్స్ట్ ఎడిటర్ ఏంటంటే నోట్‌ప్యాడ్ అన్నమాట. నోట్‌ప్యాడ్‌ని యూజ్ చేసి జావా ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి, అదే విధంగా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాము. సో, మనం ప్రీవియస్ వీడియోలో ఒక పాయింట్ మాట్లాడుకున్నాము. ఏంటంటే జావా ప్రోగ్రామ్స్‌ని రాయాలంటే అండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు స్పెసిఫిక్‌గా కొన్ని టూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! వాటిని మనం ఏమంటాము? ఐడీస్ అంటాము. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, అవన్నీ మనకుండగా మనం ఎందుకు నోట్‌ప్యాడ్ వాడుకుంటున్నాం అనే డౌట్ రావచ్చు. సో, వాటితో పాటు మనం ప్రీవియస్ వీడియోలో మనం ఇంతకుముందు డిస్కషన్ చేసిన పాయింట్‌తో పాటు ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఏమని? సో, వాటితో పాటు మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్‌ని కూడా వాడుకొని ప్రోగ్రామ్స్‌ని రాయొచ్చు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. అవునా? సో, ఇక్కడ మనకు ఏదైనా టెక్స్ట్ ఎడిటర్‌ని తీసుకోవాలి కాబట్టి మనం నోట్‌ప్యాడ్‌ని తీసుకుంటున్నాము. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ తీసుకోవచ్చు, లేదా ఎడిట్ ప్లస్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా టెక్స్ట్ ఎడిటర్‌ని తీసుకోవచ్చు. బట్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్‌లో బై డిఫాల్ట్‌గా నోట్‌ప్యాడ్ అనేది వస్తుంది. మనకు ఎలాంటి ఇన్‌స్టాలేషన్ అవసరం లేకుండా మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో నోట్‌ప్యాడ్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. అవునా? సో, అందుకోసమే నేనిక్కడ నోట్‌ప్యాడ్ వాడుకుంటున్నాను. మీరు నోట్‌ప్యాడ్ కాకుండా ఇంకేమన్నా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడుకోవచ్చు, ఎడిట్ ప్లస్ వాడుకోవచ్చు, లేదంటే మీరు నోట్‌ప్యాడ్ వాడుకోవచ్చు. ఇంకా ఏమైనా ఏ టెక్స్ట్ ఎడిటర్ ఉన్నా వాడుకోవచ్చు మీరు. సో, ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నాము? ఫస్ట్ మన అజెండా ఇదండి. అజెండా వచ్చేసి ఇది. ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు నోట్‌ప్యాడ్‌లో రాద్దాము జావా ప్రోగ్రామ్‌ని. ఆ తర్వాత మనం ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాము. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అన్ని సార్లు కూడా ఒకేసారి సక్సెస్ అవ్వాలని లేదు కదా! కొన్నిసార్లు మనకి ఎర్రర్స్ రావచ్చు. సో, ఆ ఎర్రర్స్ వస్తే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలి? అనేది చూసి వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఫైనల్‌గా ఎగ్జిక్యూట్ చేసి మన అవుట్‌పుట్ అనేది చూద్దాం. ఓకేనా? అది మనకు సింపుల్ జావా ప్రోగ్రాము. ఈరోజు చేయబోయే టాస్క్ అన్నమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం నోట్‌ప్యాడ్‌లో జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనే దాని గురించి చూద్దాము. ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నానండి. మీకు మినిమమ్ బేసిక్స్ అనేది చెప్తూ ఉంటాను. రాసేటప్పుడు ఇదేంటి అని చెప్తూ రాస్తుంటాను. అవునా? బట్ ఇలానే ఎందుకు రాయాలి? వేరేలా ఎందుకు రాయకూడదు? అన్నది మీకేమైనా డౌట్స్ వస్తే మీకు అది ముందు వీడియోస్‌లో మీకు క్లారిఫై అవుతుందండి. సో, ఈ వీడియోలోనే మొత్తం అర్థమైపోవాలన్నట్లుగా ఆలోచించకండి. ఎందుకంటే ఇది మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ మాత్రమే. ముందు అన్నీ కూడా నేర్చుకోబోతున్నాము. ఇన్ డీటెయిల్‌గా ప్రతి ఒక్కటి గూడాను టాపిక్‌ని గూడాను ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఓకే. సో, ఇక్కడ మనం ఏమనుకున్నాము? నోట్‌ప్యాడ్‌లో ప్రోగ్రామ్ రాయాలనుకున్నాము. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? జావా ప్రోగ్రామ్‌ని రాయాలనుకుంటే ఇక్కడ మనం నోట్‌ప్యాడ్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేయాలి. అవునా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికి కూడాను నోట్‌ప్యాడ్ అనేది బై డిఫాల్ట్‌గా వచ్చుంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ గానీ, లైనక్స్ గానీ, ఇంకేమన్నా గానీ వాడుతున్నట్టయితే దాంట్లో టెక్స్ట్ ఎడిటర్ ఏదున్నాయో వాటిని వాడుకోవచ్చు మీరు. ప్రాసెస్ మొత్తం కూడా సేమే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ అనేది ఏముండదు. కాకపోతే చిన్న చేంజెస్ ఉంటాయి. అర్థమైందా? మీరు వేరే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకుంటున్నట్టయితే దాంట్లో ఏ టెక్స్ట్ ఎడిటర్‌ని వాడుకుంటారో దాన్ని మీరు వాడుకోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనము విండోస్ 10 అయినా, 8 అయినా ఏదైనా సరే నోట్‌ప్యాడ్ అనేది బై డిఫాల్ట్‌గా వస్తుంది. కాబట్టి మనం నోట్‌ప్యాడ్ అనే దాన్ని వాడుకుందాం మనము. సో, ఇక్కడ మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి నోట్‌ప్యాడ్ అని టైప్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా! వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ నోట్‌ప్యాడ్‌ని మనం మాక్సిమైజ్ చేసి ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాము. ఫాంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫాంట్‌లోకెళ్ళి ఇక్కడ మనం ఎంత ఫాంట్ కావాలనుకుంటున్నామో అంత ఫాంట్ అనేది ఇవ్వాలన్నమాట. నేను 48 సైజ్ ఇస్తాను. అంటే మనకు క్లియర్‌గా విజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు కావాల్సిన జావా ప్రోగ్రామ్‌ని రాయాలి. జావా ప్రోగ్రామ్‌ని మనం రాయటానికి ఏం నేర్చుకోలేదు కదా మేడం. క్లాసెస్ ఇవన్నీ ఏం నేర్చుకోలేదు కదా! మరి ఏం రాయాలి అని డౌట్ మీకు రావచ్చు.
డోంట్ వరీ, నేను అన్ని డీటెయిల్ గా చెప్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ మనం జావాలో ఏది రాయాలనుకున్నా మనం దాన్ని క్లాస్ లోపల రాయాలి. సో ఇదొక థంబ్ రూల్ అని పెట్టుకోండి. జావాలో మనం ఏం రాయాలనుకున్నా సరే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ క్లాస్ లోపలే మనం మొత్తం రాస్తాము. మనకు కావాల్సిన కోడ్ అంతా కూడాను మనం ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో అది మొత్తం కూడాను మనం ఒక క్లాస్ లోపల రాస్తాము. ఓకే, సో ఇక్కడ మనం ఒక క్లాస్ అనేది డిఫైన్ చేద్దాము. డిఫైన్ చేసి ఆ క్లాస్ కి మనం ఒక నేమ్ అనేది కూడా ఇవ్వాలి. అర్థమైందా? సో సింపుల్ గా ఇక్కడ క్లాస్ అనేది టైప్ చేయండి. చేసి ఇచ్చేసి మీరు ఆ క్లాస్ కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఏదైనా, ఇప్పుడు క్లాస్ అంటే అది క్లాస్, ఆ క్లాస్ లో ఎలా కాల్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీరు చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ప్రతి సెక్షన్ కూడా ఒక నేమ్ అనేది ఉంటుంది కదా, అవునా? ఏ సెక్షన్, బి సెక్షన్, లేదా 1 సెక్షన్, 2 సెక్షన్ అనేది నేమ్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా ఏ క్లాస్ అనేది కూడా నువ్వు మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ వచ్చేసి సింపుల్ గా ఫస్ట్ క్లాస్ అని ఇద్దామండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఫస్ట్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాము. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జావాలో ఎక్కడైనా సరే మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే మల్టిపుల్ లైన్స్. ఓకేనా? మల్టిపుల్ స్టేట్మెంట్స్ మీరు రాయాలనుకుంటే దాన్ని ఒక బ్లాక్ లోపల రాయాలి. సో ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేయాలంటే మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రాకెట్స్ అనేది వాడుకోవాలి. 2 బ్రాకెట్స్ అనేది తీసి ఇలా రాస్తే వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, లేదా ఇలా రాస్తే వీటిని బ్రాకెట్స్ అంటారు. అదే విధంగా వీటిని మనం పారాంథసిస్ అంటామండి. సో ఇక్కడ మనం రాయాల్సింది, యూజ్ చేసుకోవాల్సింది ఏంటి? కర్లీ బ్రాకెట్స్ లేదా ఫ్లవర్ బ్రాకెట్స్. దీని లోపల మనకు కావాల్సిన కోడ్ అంతా కూడాను కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. క్లాస్ లోపల ఏముంటాయంటే వేరియబుల్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్లాస్ లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఏం మాట్లాడుకోవటం లేదు, వేరియబుల్స్ తో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఉన్నాము. యూజువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తారంటే జావా ప్రోగ్రామ్ లో ఉన్నామంటే ఫస్ట్ అలో ప్రోగ్రామింగ్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాంటిది మనకు రూల్ అనేది ఏం లేదు. ఫస్ట్ క్లాస్ జస్ట్ ఒక ఫార్మాలిటీ ఫాలో అవుతున్నారు అనమాట. ఒక స్టాండర్డ్ అనేది ఫాలో అవుతున్నారు. ఎవరైనా సరే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. పైథాన్, జావా స్క్రిప్ట్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, ఏది నేర్చుకున్నా సరే ఫస్ట్ ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ గా అలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తారు. మనం కూడా అదే చేద్దాం. మనం ఎందుకు డిస్ట్రీకి వ్యతిరేకంగా వెళ్ళాలి, ఇండస్ట్రీకి వ్యతిరేకంగా వెళ్ళాలి? ఇండస్ట్రీ ఎట్లా వెళ్తుందో అలానే వెళ్దాం. సో మనం అలో వరల్డ్ అనే టెక్స్ట్ ని కన్సోల్ లో ప్రింట్ చేద్దాము. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏదైనా ఒక దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే, ఏదైనా ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేయాలంటే ఆ యాక్షన్ కి స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని ఒక మెథడ్ లోపల రాయాలి. అర్థమైందా? మెథడ్ ఎక్కడ ఉంటుంది? క్లాస్ లోపల ఉంటుంది. క్లాస్ లో వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో మెథడ్ అనేది ఎక్కడ ఉంది మీకు? అసలు డైరెక్ట్ గా క్లాస్ లోపలే ఉంటుంది. ఒక క్లాస్ లో మనం ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు ఏదైనా ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ చూడాలనుకుంటే ఒక మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటున్నాము? హలో వరల్డ్ అనే టెక్స్ట్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము. అంటే మనం అవుట్పుట్ చూడాలనుకుంటున్నాము. మనం ఏం మెథడ్ యాడ్ చేయాలి? ఒక మెయిన్ మెథడ్ ని యాడ్ చేయాలి. అవునా? మనకు మెయిన్ మెథడ్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా రాసి మనం పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. మనం ఎప్పుడైనా సరే ఒక మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు పారాంథసిస్ నే వాడతాము. మెయిన్ మెథడ్ కి మనం ఆర్గ్యుమెంట్స్ అనేది పంపుతాము. బై డిఫాల్ట్ సింటాక్స్ అండి. ఇలానే ఎందుకు రాస్తున్నామని అంటే మనం ముందు వీడియోస్ లో నేర్చుకుందాము. బట్ ప్రజెంట్ అయితే ఇది ఒక సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దీని లోపల మనం ఒక స్ట్రింగ్ అరేని పంపించాలన్నమాట. స్ట్రింగ్ అరే ARGS అని చెప్పేసి పెట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను మెథడ్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయిపోతున్నాను. మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏం యూజ్ చేసుకోవాలి? ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే అది మెథడ్ లో మాత్రమే పర్ఫామ్ చేయాలండి. మరి ఏం చేయాలనుకుంటున్నాము? కన్సోల్ లో హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. రైట్? హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని
ప్రింట్ చేయాలనుకుంటున్నాము. సో, మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని కన్సోల్‌లో ప్రింట్ చేయాలంటే కన్సోల్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక ఇన్‌పుట్ ఇచ్చి అవుట్‌పుట్ చూడాలనుకోండి. దాన్ని మనం కన్సోల్ అంటాం జావాలో. ఓకేనా? కన్సోల్ అనే దాని లోపల అవుట్‌పుట్ అనే దాన్ని చూస్తాము. సమ్ ఇన్‌పుట్ అనేది ఇస్తుంటాము. 1+2 అంటాము. దాని అవుట్‌పుట్ ఏంది మనకు 3 కదా! ఆ 3 అనేది నువ్వెక్కడ చూడాలి? అది డిస్‌ప్లే చేయటం కోసం ఒక కన్సోల్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ కన్సోల్ అనే ఏరియాలో ఏదైనా అవుట్‌పుట్స్‌ని చూడొచ్చనమాట. సో, ఇక్కడ మనం ఎలాంటి ఐడీని కూడా వాడటం లేదు. యూజువల్‌గా ఏంటంటే ఈ కన్సోల్ ఏదైనా ఒక ఐడీలో ఉంటుందండి. బట్ మనం ఇక్కడ ఎలాంటి ఐడీని వాడటం లేదు కాబట్టి కన్సోల్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయటం కూడాను కమాండ్ ప్రాంప్ట్ తోనే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ కమాండ్ ప్రాంప్టే మనకు కన్సోల్ లాగా కూడాను యూజ్ అవుతుంది. అర్థమైందా? నేను ఇక్కడ ఎప్పుడైనా కన్సోల్ అన్నానంటే దాని మీనింగ్ ఏంటంటే నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్టే మనకు కన్సోల్ అన్నమాట. మీరు ఏదైనా ఒక ఐడి వాడుకుంటే ఎక్లిప్స్ గానీ, ఇంటెలిజెంట్ ఐడి గానీ, నెట్ బీన్స్ గానీ, విజువల్ స్టూడియో కోడ్ గానీ వాటిల్లో స్పెసిఫిక్ ఏరియా అనేది ఉంటుంది కన్సోల్ అనేది. అక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైన్. సో, ఇక్కడ ఏదైనా మనం ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకుంటే మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అదేంటంటే system.out.println అని టైప్ చేసి దాని లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ ని పంపించాలి. ఒకవేళ మీరు సి లాంగ్వేజ్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళైతే మనకు అందులో ప్రింట్ఎఫ్ అని ఉంటుంది. అవునా? ఆ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఎలా అయితే సి లాంగ్వేజ్ లో ప్రింటింగ్ చేస్తుందో అదే విధంగా మనకు జావాలో వచ్చేసి system.out.println. సో ఇక్కడ మనం ఫస్ట్ system.out.println parentheses. సో ప్రింట్ అని కూడా రాయొచ్చండి, లేదా ప్రింట్ ఎలాన్ అని కూడా రాయొచ్చు. దాని డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ అని రాసామంటే ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో చేసిన తర్వాత కర్సర్ అదే లైన్ లో ఉంటుంది. ఒకవేళ ప్రింట్ ఎలాన్ అని రాస్తే కర్సర్ నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. సో దాని డిఫరెన్స్ ఏంటన్నది కూడా మనం ముందు చూడొచ్చు. క్లియర్ గా నేర్చుకోపోతున్నాము. system.out.println వాడుకుంటున్నామని గుర్తుపెట్టుకోండి. అంతే. మనం ఇలా parentheses ని వాడుకుందాము. మెథడ్ ని ఇలా డిక్లేర్ చేసి మనకు జావాలో ప్రతి ఒక్క స్టేట్మెంట్ సెమికోలన్ తో ఎండ్ అవుతుంది. క్లాసెస్, మెథడ్స్, లూప్స్ కాకుండా మిగిలినవన్నీ కూడాను మనకు సెమికోలన్ తో ఎండ్ అవుతాయి. అర్థమైందా? సో ఇక్కడ మనం ఈ మెథడ్ లోపల ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ ఏంటో నువ్వు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నావో దాన్ని రాయాలన్నమాట. జస్ట్ లైక్ మీకు ప్రింట్ఎఫ్ అని సి లాంగ్వేజ్ లో రాస్తారు కదా. సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఉంటే ఎప్పుడైనా మీ లైఫ్ లో డోంట్ వరీ అండి. ఓన్లీ నేను సింపుల్ సింటాక్స్ చెప్తున్నానండి. ఓకేనా? సి లాంగ్వేజ్ లో ఏం రాస్తాము? ఇందులో హలో వరల్డ్ అని రాస్తాము. ఈ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ రీప్లేస్ system.out.println అన్నమాట. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము? హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. అది ఇక్కడే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేయండి. హలో వరల్డ్. ఈ ప్రింట్ఎఫ్ అనేది తీసేద్దాం. ఇది ఓన్లీ మీకు చూపించడానికి కోసం మాత్రమే రాశాను. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రెడీ అయ్యింది. సో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాము. మనం క్లాస్ లోపల ఏదైనా ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే ఒక మెయిన్ మెథడ్ ఉండాలి. కాబట్టి ఒక మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేసాము. దాని లోపల మనము ప్రింటింగ్ చేయటం కోసము sysout అనే స్టేట్మెంట్ ని మనం వాడుకున్నాము. system.out.println ని మనం షార్ట్ కట్ లో sysout అంటాము. సో sysout స్టేట్మెంట్ ని రాసుకున్నాము. అందులో హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ అనేది పెట్టాం. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. సో ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాము. ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. దీన్ని మనం డిస్క్ లోకి సేవ్ చేయాలి. అవునా? మనం డిస్క్ లోకి సేవ్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. రైట్? సో మనం సేవ్ చేయాలంటే ఏం చేస్తాము? Ctrl+S అనేది ప్రెస్ చేస్తాము. మీరు సేవ్ డ్రైవ్ లోనే సేవ్ చేయొచ్చు. మీకు ఎన్ని డ్రైవ్స్ ఉంటే అన్ని డ్రైవ్స్ లో సేవ్ చేయొచ్చు. ఏదో ఒక డ్రైవ్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడున్న వాటిల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. జావా ప్రాక్టీస్ అనేది నేను సి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయిందండి. దీని లోపల ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. అవునా? మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ ని మనం సేవ్ చేయాలనుకుంటున్నాము. సేవ్ చేసేటప్పుడు కూడాను ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కదా. ఫైల్ నేమ్ సేవ్ చేయాలి. అదే విధంగా ఎక్స్టెన్షన్ కూడా సేవ్ చేయాలి.
ఇప్పుడు మీరు టెక్స్ట్ ఫైల్స్ తీసుకున్నట్టయితే దానికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? TXT అనేది ఎక్స్టెన్షన్ అన్నమాట. మీరు ఎక్సెల్ ఫైల్ తీసుకుంటే ఒకవేళ దానికి ఎక్స్టెన్షన్ ఏమవుతుంది? XLS లేదా XLS అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఒక వర్డ్ ఫైల్ తీసుకుంటే డాక్ లేదా డాక్స్ అనేది ఎక్స్టెన్స్ అవుతుంది. జావా ఫైల్స్ కూడా ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అదేంటంటే .java అన్నమాట. సో జావా అనేది మనకి ఎక్స్టెన్షన్ అన్నమాట. సో జావా అనే ఎక్స్టెన్షన్ తో మనం ఏదైనా ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తే దాన్ని మనం జావా సోర్స్ ఫైల్ అంటాము. అర్థమైందా? మీరు ఎప్పుడైనా జావా ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలనుకుంటే .java అనే ఎక్స్టెన్షన్ తో ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. ఫైల్ సో ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్, ఆ తర్వాత .java. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో ఒక డబుల్ కోడ్ సింబల్ ఇవ్వండి. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మనం ఇక్కడ నోట్ ప్యాడ్ ని యూజ్ చేసి సేవ్ చేసే ఫార్మాట్ వచ్చేసి చూడండి, కింద చూడండి, ఫార్మాట్ వచ్చేసి సేవ్ యాజ్ టైప్ వచ్చేసి TXT అని ఉంది. ఆ డిఫాల్ట్ ఏదైతే ఉందో ఓవర్ రైడ్ చేయాలి. అవునా? బై డిఫాల్ట్ గా TXT ఫార్మాట్ లో సేవ్ చేస్తుంది, టెక్స్ట్ ఫైల్ లాగా సేవ్ చేస్తుంది. బట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఒక జావా సోర్స్ ఫైల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడ మనము జావా ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు కూడాను కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వకపోవచ్చు. సో మనకు ఆల్వేస్ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలంటే స్టార్టింగ్ లో ఒక డబుల్ కోట్స్ అండ్ ఎండింగ్ లో ఒక డబుల్ కోట్స్ ఇస్తే సరిపోతుంది. సింబల్ పెట్టండి, ఓవర్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు విండో ఆపరేషన్ సిస్టమ్ కాకుండా నోట్ ప్యాడ్ అనేది కాకుండా ఇంకేమైనా వాడుకుంటున్నా సరే మీరు ప్రోగ్రామ్ రాయటంలో ఎక్కడ కూడాను ఏ మిస్టేక్ అనేది ఉండదండి. మీరు సేవ్ చేయటంలోనే ఒకవేళ మిస్టేక్ అనేది ఉండొచ్చు. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒకటి ఉంటుంది, లైనెక్స్ లో కూడా ఒక విధంగా ఉంటుంది, విండోస్ లో కూడా మీరు వేరే విధంగా వాడుకుంటే ఇంకోలా ఉంటుంది. రైట్? ఎక్కడైనా మీరు సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు కదా, ఫైల్ నేమ్ ని ఇంతకుముందు చూపించిన విధంగా మెన్షన్ చేయండి. చాలు. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు ఇది విండోస్ లో జావా సోర్స్ ఫైల్ లాగే క్రియేట్ అయిందా లేకపోతే ఎలా క్రియేట్ అయింది అనేది తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకోవటం కోసం ఫస్ట్ నేను విండో ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాను. ఫైల్ ఎక్స్ప్లోరర్ ని ఓపెన్ చేస్తాను. నేను ఎక్కడైతే సేవ్ చేశానో అక్కడికి ఆ లొకేషన్ కి వెళ్తాను. సో ఇక్కడ చూడండి, జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ లో మనకి ఫస్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. మనకు టైప్ ఏముంది? ఇక్కడ జావా ఫైల్ అని ఉంది. మనం .java ఎక్స్టెన్షన్ తో క్రియేట్ చేసాం కాబట్టి దాని యొక్క ఎక్స్టెన్షన్ జావా ఫైల్ అని చెప్తుంది. మీకు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్తే చూపించేస్తుంది. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే చేయలేము, కానీ మరి ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి? డైరెక్ట్ గా ఈ ఫైల్ రైట్ క్లిక్ ఇచ్చో ఏం చేయలేరు మీరు. ఎగ్జిక్యూషన్ ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేయటము ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉండవు. మరి ఏం చేయాలంటే మనం నోట్ ప్యాడ్ అనే ఒక ఐడిని వాడుకుంటున్నాం. ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది ఐడి కాదు, బేసిక్ గా ఒక టూల్. ఐడి అంటే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనకు ఎక్లిప్స్, విజువల్ స్టూడియో ఇవన్నీ కూడా ఐడీస్. ఓకేనా? బట్ నోట్ ప్యాడ్ అనేది ఐడి కాదు, ఇది జస్ట్ టెక్స్ట్ ఎడిటర్ మాత్రమే. మనం నోట్ ప్యాడ్ అనే టెక్స్ట్ ఎడిటర్ ను వాడుకొని ఫైల్ సేవ్ చేసాము, ఫైల్ క్రియేట్ చేసాం, సేవ్ చేసాం. అవునా? ఇప్పుడు ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది వాడుకోవాలి. మీరు ఒకవేళ ఏదైనా ఐడిని వాడుకుంటుంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ ఐడిలోనే రన్ చేయొచ్చు ఫైల్ ని. బట్ ఇక్కడ మనం ఎలాంటి ఐడిని వాడుకోలేదు, మనం జస్ట్ టెక్స్ట్ ఎడిటర్ ని వాడుకొని ఫైల్ ని సేవ్ చేసాము. అవునా? సో ఇప్పుడు ఒకవేళ దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని వాడుకోవాలి. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేయని అవసరం లేదు, బై డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే వస్తుంది. విండో ఆపరేటింగ్ సిస్టమ్ లో దీన్ని కమాండ్ అంటాము. అదే విధంగా మీకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేదా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో దీన్ని టెర్మినల్ అంటారనమాట. ఓకే, సో విండో ఆపరేటింగ్ సిస్టమ్ లో కమాండ్ ప్రాంప్ట్ అంటాము, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేదా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో టెర్మినల్ అంటాము. మీ దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ లేదని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ మనం టెర్మినల్ అంటాము ఒకవేళ మీరు మ్యాక్ వాడుతున్నట్టయితే. సో ఇప్పుడు నేను విండో ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ కూడా మీరు విండో బటన్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అని నొక్కండి, వస్తుంది. ఇలా వచ్చింది, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఈ కమాండ్ ప్రాంప్ట్ లో
ఈ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. అవుట్పుట్ కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే కమాండ్ ప్రాంప్టే మనకు టెంపరీ కన్సోల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, మనం అవుట్పుట్ కూడా ఇక్కడే చూడగలం, కనిపిస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఎలా అయితే డిస్ప్లే అయింది అలానే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి కంపైలైజేషన్ చేయటం అండి, సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ చేయటం అండి. మీరు ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేరు. ఏ జావా ఫైల్ అయినా సరే కంపైలైజేషన్ చేసిన తర్వాతనే ఎగ్జిక్యూషన్ చేయాలి. డైరెక్ట్ గా మీరు ఫైల్ ఎగ్జిక్యూషన్ చేయలేరు. అర్థమైందా? ఇది ఒక థంబ్ రూల్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం కంపైలైజేషన్ చేస్తే జావాలో ఒక బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? దాన్నే మనం డాట్ క్లాస్ ఫైల్ అంటాము. దాని క్లాస్ ఫైల్ అంటాము. క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్లాస్ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ కి వాడుకోవాలి. మనం ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాము, అవునా? ఇది జావా సోర్స్ ఫైల్. దీన్ని కంపైలైజేషన్ చేస్తాము. ఈ జావా ఫైల్ ఏదైతే క్రియేట్ చేసామో దీన్ని కంపైలైజేషన్ చేస్తాము. కంపైలైజేషన్ చేసిన తర్వాత కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని క్లాస్ ఫైల్ అంటాము లేదా బైట్ కోడ్ అంటాము. ఆ ఫైల్ ని మనము ఎగ్జిక్యూషన్ కి వాడుకోవాలి. ఎగ్జిక్యూషన్ కి జావా సోర్స్ ఫైల్ వాడుకోకూడదు, క్లాస్ ఫైల్ ని వాడుకోవాలన్నమాట. ఇప్పుడు చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బైట్ కోడ్ ఎందుకు జనరేట్ చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు, అవునా? మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఇక్కడ మనం ఏదైతే జావా ప్రోగ్రామ్ రాసామో ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్ థింగ్ అన్నమాట, అవునా? ఇది మిషన్ కి అర్థం కాకపోవచ్చు. ఇది మన హ్యూమన్స్ డెవలప్ చేశారు కాబట్టి ప్రోగ్రామ్ కదా. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? జేమ్స్ గాస్లింగ్ డెవలప్ చేశారు. ఇది మన హ్యూమన్ అర్థమయ్యే ఫార్మాట్ లో ఉంటుంది కానీ మిషన్ కి అర్థమయ్యే ఫార్మాట్ లో ఉండదు. అందుకని కంపైలైజేషన్ చేస్తే మిషన్ కి అర్థమయ్యే ఫార్మాట్ లో ఫైల్ మారుతుంది. ఆ ఫైల్ ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తాము. ఓకేనా? ఫైల్. సో ఇప్పుడు మనం కంపైలైజేషన్ చేయాలి. కంపైలైజేషన్ చేయాలంటే ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసి పెట్టుకున్నాం కదా. ఒకసారి జావా ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఒక పాత్ అనేది సెట్ చేసినాం కదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, జావాసి అండ్ జావా అనే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ రెండింటిని యూజ్ చేస్తే మనం కంపైలైజేషన్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ చేస్తాము. ఓకేనా? అందుకోసమే మనం అక్కడ పాత్ అనేది సెట్ చేసినాము. బేసిక్ గా జావాసి లేదా జావా టైప్ చేసినప్పుడు కమాండ్స్ లాగా అది సిస్టమ్ రికగ్నైజ్ చేయాలి కాబట్టి పాత్ అనేది సెట్ చేసాము. ఇప్పుడు మనం ఆ సాఫ్ట్వేర్స్ నే యూజ్ చేసి వీటిని ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాము ఈ ప్రోగ్రామ్ ని. ఓకే? సో ఇక్కడ మనం ఫస్ట్ కంపైలైజేషన్ చేయాలి. కంపైలైజేషన్ చేయడానికి ముందు మనం ఒక పని చేయాలి. ఏంటంటే మనం జావా ప్రోగ్రామ్ ని ఎక్కడైతే స్టోర్ చేసామో, ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్ కి మనం నావిగేట్ అవ్వాలి. ఇక్కడ చూస్తే నేను కమాండ్ ప్రాంప్ట్ లో ఎక్కడ ఉన్నాను? సి డ్రైవ్ లో యూజర్స్ అనే ఫోల్డర్స్ లో ఉన్నాను. బట్ నా జావా ఫైల్ ఎక్కడ సేవ్ చేశాను? సి డ్రైవ్ లో ప్రాక్టీస్ అనే ఫోల్డర్ లో జావా ఫైల్ అనేది సేవ్ చేశాను. అంటే ఇప్పుడు ఆ ఫోల్డర్ కి నావిగేట్ అవ్వాలి మనం. ఇప్పుడు మనం చేసే స్టెప్స్ అన్ని ఆ ఫోల్డర్ కి నావిగేట్ చేస్తుంది. అప్పుడు మనం కంపైలైజేషన్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు సి డ్రైవ్ లో కాకుండా ఇంకెక్కడైనా డౌన్లోడ్ చేస్తుంటే, ఇప్పుడు మీరు ఉన్నది కూడా సి డ్రైవ్, మీరు సేవ్ చేసింది కూడా సి డ్రైవ్ అయితే డైరెక్ట్ ఈ పాత్ తీసుకెళ్లి కాపీ చేసుకొని ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో cd స్పేస్ అని ఇది ఇస్తే సరిపోతుంది. క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు కంపైలైజేషన్ చేయాలి. కంపైలైజేషన్ చేయాలంటే మనం జావాసి కమాండ్ ని మనం వాడుకోవాలి. స్పేస్ ఇచ్చి మనం ఏదైతే జావా ఫైల్ ని సేవ్ చేసామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి టైప్ చేసి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇందాక మనం ఫైల్ కి ఏదైతే ఎక్స్టెన్షన్ జావా అని ఇచ్చామో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంటర్ నొక్కితే ఇలా చూపిస్తుంది చూడండి. ఫస్ట్ జావా క్లాస్ లో లైన్ నెంబర్ 3 లో ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే సిస్టమ్ అనే కీవర్డ్ ఉంది కదా, ఈ కీవర్డ్ అనేది ప్రాపర్ గా లేదని చెప్తుంది. ఇప్పుడు మనం రాసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ లోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిందంటే మనం కంపైలైజేషన్ చేసేటప్పుడు ఏం ఎర్రర్స్ లేకపోతే
ఎర్రర్ అనేది చూపించదు. కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, అంటే కొన్ని సింటాక్సెస్ రిలేటెడ్ ఎర్రర్ వస్తే మనకి ఇలా మెన్షన్ చేస్తుంది. ఈ ఎర్రర్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డాట్ జావా అనే ఫైల్లో లైన్ నెంబర్ 3లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, లైన్ నెంబర్ 3లో మనకు ఒక ఎర్రర్ వచ్చిందని చెప్తుంది. ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ లో చూద్దాం. ఇది లైన్ నెంబర్ 1, ఇది లైన్ నెంబర్ 2, ఇది లైన్ నెంబర్ 3. ఇవి అర్థమైందా? ఈ లైన్ నెంబర్ 3లో ఏదో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఏం ఎర్రర్ అనేది చూద్దాం. ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్యాకేజ్ ని మనం వాడుకున్నప్పుడు బట్ ఈ సిస్టమ్ అనే ప్యాకేజ్ మనకు లేదని చెప్తుందండి. ఈ ఎర్రర్ నేను కావాలనే చేశాను మీకు చూపించడం కోసం. ఓకేనా? మీరు ఎలా అర్థం చేసుకోవాలో చూపించడం కోసం ఇలా చేశాను నేను. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే, జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అండి. అంటే మీరు క్యాపిటల్ లెటర్స్ ని క్యాపిటల్ లాగే, స్మాల్ లెటర్ ని స్మాల్ లెటర్ లాగే రాయాలి. క్యాపిటల్ లో ఉన్నదాన్ని స్మాల్ లో రాయొద్దు, స్మాల్ లో ఉన్నదాన్ని క్యాపిటల్ లో రాయొద్దు. ఏదైనా జావాలో మనం క్లాసులు అన్నిటిని కూడాను క్యాపిటల్ లెటర్ లోనే రాయాలి. అది ఒక కన్వెన్షన్ అన్నమాట. మనకు ఇక్కడ సిస్టమ్ కూడాను ఒక క్లాసే. బేసిక్ గా ఈ సిస్టమ్ అనేది కూడా ఒక క్లాసే. మనకు సిస్టమ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది మనకి ఇక్కడ స్మాల్ లో ఉంది, అందుకని అది ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని క్యాపిటల్ లో మార్చుతాము, సేవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కంపైల్ చేద్దామండి. మేము ఇక్కడ ఇందాక ఇలా టైప్ చేసాం, అలా కంపైల్ చేయాలంటే జావా ఈ కమాండ్ యూజ్ చేసి క్లాస్ నేమ్ ని రాయాలి. ఫస్ట్ డాట్ జావా. చూసారు కదండి, కంపైల్ అయిపోయింది. కంపైల్ అయ్యిందని ఎట్లా తెలుసుకోవాలంటే, మనం విండో ఎక్స్ప్లోరర్ లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా, కంపైలైజేషన్ అయ్యిందని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఎలాంటి ఎర్రర్ అనేది చూపించదు. ఇంకో విధానం ఇక్కడ వచ్చేసి విండో ఎక్స్ప్లోరర్ లో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ డాట్ క్లాస్ అనేది ఇలా క్రియేట్ అయితే కంపైలైజేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినట్టు. ఈ 2 విధాలుగా ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మీరు కంపైలైజేషన్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్ ని మనం క్రియేట్ చేయలేదు. జావా కంపైలైజేషన్ చేయగానే ఇంటర్నల్ గా అదే క్రియేట్ చేసింది ఆటోమేటిక్ గా. అవునా? ఈ ఫైల్ ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయడానికి వాడుకుంటాము. ఇప్పుడు మనకు కావాలంటే సోర్స్ ఫైల్ ని డిలీట్ చేయొచ్చు. మనకు దీంతో ఏం సంబంధం లేదు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్లాస్ ఫైల్ తో మాత్రమే ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. కంపైలైజేషన్ చేయడానికే జావా సోర్స్ ఫైల్ అనేది కావాలి. జావా సోర్స్ ఫైల్ ని యూజ్ చేసుకొని కంపైలైజేషన్ చేస్తారు. కంపైలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఫైల్. సో ఇక్కడ ఈ ఫైల్ ఏముంది, మనకి ఫస్ట్ డాట్ క్లాస్ అని ఉంది. సో ఇక్కడ మనము ఇంకో కమాండ్ రాయాలి. ఎగ్జిక్యూషన్ చేయాలంటే జావా అనే కమాండ్ ను వాడుకుంటాము. ఇక్కడ క్లాస్ నేమ్ ని ప్రొవైడ్ చేయాలి. ఇచ్చేసాము. అవుట్పుట్ అనేది వచ్చేసింది. చూసారా? సో ఈ విధంగా మీరు మీ జావా ప్రోగ్రామ్స్ ని కంపైలైజేషన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.